హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ సంధ్యారాణి 888 అండి. సో ఈరోజు ఏం లేదు, అందరికీ తెలిసిన టిఫినే, అండ్ దట్టు రాయలసీమలో కర్నూలులో నంద్యాల. సో ఇలా ఈ నేటివ్కి సంబంధించిన ఒక ఫేమస్ టిఫిన్ అనమాట. సో కర్నూలులో ఫేమస్ బొరుగులండి. హైదరాబాద్లో ఎట్లా చికెన్ బిర్యానీ ఫేమస్, ఇట్లా కర్నూలులో బొరుగులు ఫేమస్. దీన్ని మేము ఉగ్గాని అంటారు చాలామంది, బొరుగులు తాలింపు అని కూడా అంటారు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తున్న విధంగా బొరుగులు, ఆ తర్వాత పప్పులు, కొబ్బరి, నెక్స్ట్ పచ్చిమిర్చి. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ 4 వస్తువులు అనమాట. సో వీటన్నిటికి తయారు చేయడానికి ముందు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసాను. వీటన్నిటిని తయారు చేయడానికి మనకు కావాల్సిన ప్రాసెస్ నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ బొరుగుల్ని వాటర్లో నానబెట్టుకున్నాను. ఆ తర్వాత బొరుగులు తాలింపుకు కావాల్సిన మసాలా నేను మిక్సీకి వేసాను. కొబ్బరి, పప్పులు అయితే కొంచెమే వేసాను, ఎందుకంటే బొరుగులు కూడా కొంచెమే కాబట్టి వాటిని చూసుకొని మనకు కావాల్సినవన్నీ మిక్సీకి వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీలో పప్పులు, కొబ్బరి వేసాను. అందులోనే పచ్చిమిర్చి, సాల్ట్ కూడా వేసానండి. ఎందుకంటే సాల్ట్ సపరేట్గా వేస్తే అది ఇసుకలాగా ఉంటుంది బొరుగులలో. ఇలా మసాలాలోనే కలిపి వేసామనుకోండి, సో మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మసాలా రెడీ కదా. ఇప్పుడు బొరుగుల్ని వాటర్ నుండి మనం తీసేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. నానింటాయి కదా. సో ఇక్కడ నేను 2 రకాల బొరుగుల్లాగా కనిపిస్తున్నాయి కదా, అవేవో కొన్ని అటుకుల్లాగా అనిపించాయండి. నేను నార్మల్గా ఇక్కడ దొరికే బొరుగులే తెస్తాను, కొన్ని ఇన్స్టా నుండి తెచ్చినవి కలిపాను అనమాట. అందువల్ల అట్లా ఉంది. కాకపోతే నో ప్రాబ్లం, ఏమైనా బొరుగులే కదా. కాబట్టి అన్నిటిని నానబెట్టుకున్న తర్వాత నేను వాటిని పక్కన ప్లేట్లో తీసి పెట్టుకున్నాను వాటర్లో. సో ఈ బొరుగుల తాలింపు కూడా చెప్పాలా అంటే అవునండి చెప్పాలి, ఎందుకంటే ఇది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మా ఫ్రెండ్ ఒక జోక్ జరిగింది. ఆ అమ్మాయిని బొరుగుల తాలింపు చేయమంటే డైరెక్ట్గా ఒట్టి బొరుగులే వేసేసిందంట తాలింపులో. సో అందుకే నేను ఈ ప్రాసెస్ చెప్తున్నాను. ఇప్పుడు బొరుగులు మసాలా రెడీ అయింది కదా. మనం తాలింపు కావాల్సినవి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకున్నాను నేను. హీట్ చేసిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఆనియన్ వేసాను. కొంచెం బాగా అట్లా వేగిన తర్వాత బాగా వేపాలి. సో బొరుగులు నానబెట్టిన బొరుగులు మసాలా రెడీ అయింది కాబట్టి ఇందులో ఉల్లిగడ్డలు బాగా వేగాలన్నమాట, లేకపోతే పచ్చి వాసన వస్తాయి. ఉగ్గాని కూడా అంత టేస్ట్ ఉండదు. కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా నేను అందులోనే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను. కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలిపిన తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేసాను. 2 బాగా వేగిన తర్వాత, అన్నీ బాగా వేగిన తర్వాత అందులో చూడండి, కొంచెం పచ్చిగా ఉన్నా కూడా అంత టేస్ట్ ఉండదు. అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు మనం ఇప్పుడు రెడీగా పెట్టుకున్న నానబెట్టిన బొరుగులు వేయాలి. దానికంటే ముందు పసుపు కూడా వేయాలి. సో ఉల్లిగడ్డలు వేగాయి కదా, అందులోనే నేను పసుపు వేసాను. పసుపు వేసి కొంచెం బాగా వేగిన తర్వాత కొంతమంది బొరుగుల పైన వేసి చేస్తారు, అది అంత బాగుండదండి. పసుపు కొంచెం పచ్చివాసన వస్తుంది. కాబట్టి నేను మసాలా, పసుపు అన్నీ కలిపి కొంచెం ఆయిల్లో అట్లా సాటే చేసినాను. కొంచెం నీట్గా అట్లా వేపినాను. వేపిన తర్వాత మరీ లైట్ ఫ్లేమ్లోనే ఉండాలండి, లేదంటే పప్పుల పొడి మాడిపోతుంది. సో అలా నీట్గా కొంచెం లో ఫ్లేమ్లో ఆ పచ్చివాసన పోయేంత వరకు అట్లా మసాలా వేయించిన తర్వాత మనం నానబెట్టిన బొరుగులు ఉన్నాయి కదా, సో వాటిని వేసి నీట్గా కలిపేయడమే. సో ఎంతో టేస్టీ అండ్ ఫేమస్, రాయలసీమ ఫేమస్ ఉగ్గాని రెడీ. సో నేను బజ్జీ కూడా చేశాను, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అండ్ మీరు ఏ ప్లేస్ నుండి చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్. సో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.